ఈ విత్తనాలని కొనుగోలుకు సంబంధించి విత్తన తయారీకి సంబంధించి ఈ అన్నిటినీ రెగ్యులేట్ చేయటం కోసమే 1966లో ఈ విత్తనాల చట్టాన్ని చేయటం జరిగింది. ఈ చట్టం కింద కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సీడ్ బోర్డు ఉంటుంది. అదేవిధంగా విత్తనాలని పరిశీలన చేయటం కోసం సీడ్ ల్యాబ్ ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది. ఈ చట్టం కింద విత్తనాలు అమ్ముకోవాలి అనుకున్నట్లయితే సర్టిఫికేట్లు జారీ చేయటం కోసం ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంటుంది. ఈ చట్ట పరిధిలో విత్తనాల అమ్మకాలు కొనుగోలు సక్రమంగా జరుగుతున్నాయా, విత్తనాలలో ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించి చూసుకోవడానికి అజమాయిషీ చేయడానికి కోసం విత్తనాల ఇన్స్పెక్టర్లు ఉంటారు, సీడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇది ఈ చట్టంలోని ఒక వ్యవస్థ, ఒక బోర్డు, ఒక ల్యాబొరేటరీ, ఒక సర్టిఫికేట్ ఏజెన్సీ. వీటన్నిటినీ గ్రాస్ రూట్లో అజమాయిషీ చేయడం కోసం ఒక సీడ్ ఇన్స్పెక్టర్ నియామకం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మనకు కింద స్థాయిలో ఉంటారు. ఈ చట్టం ఏమంటుందంటే, చాలా క్లుప్తంగా చెప్పాల్సి వస్తే, ఏ విత్తనాన్నైనా తయారు చేసి మార్కెట్లో అమ్మాలి అంటే ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్ తీసుకోవటం తప్పనిసరి. ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్ లేకుండా ఎవరైనా సరే విత్తనాలు అమ్మటానికి వీలు లేదు. ఇది నియమం.